కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక బలుసులపేటలో కళ్యాణ మండపం నిర్మాణంలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ స్థానిక దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇచ్చిన కొలతల ప్రకారం కాకుండా కాంట్రాక్టర్ తక్కువ సైజులో నిర్మాణం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానికులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నేతల హరిబాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గ్రాంట్ల ద్వారా 10 లక్షల చొప్పున నిధులు మంజూరై కళ్యాణ మండపం పనులు చేపట్టినప్పటికీ నిర్మించాల్సిన సైజు కన్నా చిన్నదిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని ఆరోపించడం జరిగింది. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు 500 నుంచి 1000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నిర్మిస్తున్న కళ్యాణ మండపం సరిపోదన్నారు. కనీసం 80 x 50 అడుగుల కొలతలతో కళ్యాణ మండపం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతో నిర్మాణ పనులను తాత్కాలికంగా అడ్డుకున్నామని స్థానిక మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతల శ్రీనివాసరావు, కుక్కల అప్పారావు, దళిత నేతలు పాల్గొన్నారు. కళ్యాణ మండపం సైజు పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్యాణ మండపం సైజు పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్యాణ మండపం సైజు పెంచాలి. పని ఆఫ్ చేయాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, కళ్యాణ మండపం పెద్దది పెంచాలి, సైజు పెంచాలి. పేటలో ఎంత మంది ఉన్నా ప్రజలకి న్యాయం చేయాలి, దళిత వర్గానికి న్యాయం చేయాలి. 13వ వార్డు కౌన్సిలర్ని. నా వార్డులో ఎమ్మెల్యే గారు దయతో ఫండ్ తెచ్చారు. 10 లక్షలు ఎంపీ గ్రాంట్, 10 లక్షలు ఎస్సీ గ్రాంట్ మీద తెచ్చారు. అయితే ఆ గ్రాంట్ ఏమి సరిపోతలేదు. ఇప్పుడు కొలతలు చూస్తే 40 x 27 ఇచ్చారు. చిన్న హాల్ వస్తుంది. పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపం చాలా పెద్దది కట్టారు. ఇక్కడ స్థలం ఉండి కూడా స్థలం నిరుపయోగంగా వదిలేసి చిన్నది కడుతున్నారు. దీని మీద చాలా మేము ప్రజలందరూ, వార్డు ప్రజలందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏ పెళ్లి పేరంటా లేనికట్టుగా 500-1000 మంది భోజనాలు చేసుకునే పరిస్థితి ఉంది. జన ప్రాతిపదిక మీద సైజులు పెంచి కళ్యాణ మండపాన్ని సైజులు పెంచి నిర్మించవలసిన కోరుతున్నాం. లేకపోతే పనులు నిలిపిదాలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మేము కమిషనర్ దృష్టి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ పెట్టాం. మేము కూడా ప్లాన్ కూడా మా అధికారులు ప్లాన్ ఇచ్చారు. ముందు ప్లాన్ ఇది మాకు ఇచ్చింది. ఇప్పుడు మోసం చేసి మాకు ఇలాగా అధికారులు మార్చి కడతారు. కనీసం కౌన్సిలర్ నాకు కూడా ఇంటిమేషన్ లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు చదివేసుకుని వాళ్ళందరూ తప్పుడు కొలతలతో వాళ్ళు నిర్మింటే ఈ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. స్థలం అంతా నిరుపయోగంగా అలా ఉండిపోతుంది. ప్రహారీ నిర్మించి 70 x 40 సైజులతో కడితే మా జన ప్రాతిపదిక ఎస్సీలు ఎక్కువ నివసించే ఏరియా కాబట్టి, బీసీలు, గొల్లలు, తెలుగులు, ఎస్సీలు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ చాలా బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి మంచి చేయండి. డబ్బు ఉన్న వాళ్ళకి మొత్తం సరికడం కట్టేసి అక్కడ నిరుపయోగంగా ఉంచడం అది ఎంత దారుణం అండి. ఇక్కడ అవసరమైన వాళ్ళకి కట్టకుండా అవసరం లేదని నిర్మించి అక్కడ చెత్తబొట్టుగా ఉన్న మూలన కడేసి వదిలేశారు. మెయిన్ రోడ్డు మీద అడుగుతున్న స్థలం ఉండి ఇప్పుడు వాళ్ళందరూ కట్టుకున్నారు కదండి. ఎర్రగడ్డ అక్కడ ఎర్రగడ్డ భవనం కట్టుకున్నారు, ఏమో లైన్స్ కబడ్డీ కట్టుకున్నారు. ఈ పేదలకు వర్షంలోనూ వానల్లోనూ ఏమైనా కార్యక్రమాలు అయితే రోడ్డు మీద చేసుకుని ఇరుకు సందులు తీసుకుని ఉండవలసి వస్తుంది. కనుక మీరు సరైన కొలతలతో 80 x 50 కొలతలతో మీరు కళ్యాణ మండపం నిర్మించాలి. తక్కువ కొలతలతో నిర్మించాలి. మాకు నిర్మాణం వద్దు. అవసరమైతే మా ప్రజలందరూ కూడా ఇంటికి వేరేబుల్ వేసుకుని మేము నిర్మించి ఫండ్ కలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే మాకు చేయవలసిన మీ అధికారులు మమ్మల్ని తప్పుదల పట్టిస్తున్నారు. 60 x 40 అన్నారు. ఇదేమో 40 x 27 వచ్చింది. సైజు ఇంటిగా ఉంది, సరిపోతుంది. కనీసం ఎమ్మెల్యే గారికి నీరసం వల్ల మేము వెళ్ళడానికి ట్రై చేసాం. ఫోన్ కూడా చేసాం. ఆయనకు ఒంట్లో పోవాలని తెలిసింది. కానీ కమిషనర్ చెప్పాం, డీఈకి చెప్పాం, ఏఈకి చెప్పాం. అందరూ వచ్చి కూడా తాత్కాలికంగా చేతులు దుర్పులు పోయేలాగా ఉండాలి తప్ప పర్మనెంట్ చర్చలు చేసేలా లేదు. కూడా ప్రస్తుతానికి మేము పని నిలుపుదల చేస్తాం. పని చేస్తాం కూడా అధికారులు మేము సౌకర్యంగా మనం చేస్తున్నాం. కడితేనే కట్టండి, లేకపోతే ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రామలకోట బొలిసిపాడు 13వ వార్డులో మరి ఎమ్మెల్యే గారి దయ వల్ల ఎంపీ గారు గ్రాంట్ ఒకటి, ఎస్సీ గ్రాంట్ ఒకటి 20 లక్షలు ఇచ్చారు. అయితే ఈ స్థలం చూస్తే చాలా పెద్ద స్థలం. మరి ఆ స్థలాన్ని నిరుపయోగం ఇస్తున్నారు. మరి మాకు కళ్యాణ మండపం సైజు చాలా తక్కువ తగ్గించి కడుతున్నారు. ఆ చేత ఇప్పుడు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇస్తున్న గొల్లలవుతోని, తెలుగులవుతోని, ఎస్సీలవుతోని ఇదంతా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులకు మరి ఇంత చిన్న సైజు కళ్యాణ మండపం కట్టడం చాలా దారుణమైన విషయం. మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే 80 x 50 అన్నారు. ఇప్పుడేమో 46 x 27 కడుతున్నారు. ఎంత దారుణమైన విషయం చూడండి. ఒకవేళ ఫండ్స్ తెలిపిపోతే ఏదో గ్రాంట్లో పెట్టి
ఈ బలహీన వర్గాలు అందరూ కూడా ఏ ఇంట్లో కార్యక్రమం అయినా సుమారు 1000-500 మంది రావడం ఉంటుంది పేటలో. ఇరుకు సందుల్లో పెళ్లి చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం, వానాకాలం కూడా ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది మరి శాసనసభ్యుల దయతో మరి ఈ ధ్యానం ఇచ్చారు కాబట్టి ఇంకో మరో 10 లక్షలు ఇచ్చి ఈ సైజును కళ్యాణం సైజును పెంచి మరి అంబేద్కర్ పేరు పెట్టాం కాబట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టవలసిందిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే మున్సిపల్ అధికారులను కూడా మేము కోరుతున్నాం. అయితే ఈ స్థలం చాలా ఎక్కువగా ఉంది, మరి నిరుపయోగం అయిపోద్ది. తర్వాత మాకు ప్రహారీ చుట్టూ ప్రహారీ కూడా కట్టించాలి, సైజులు పెంచాలి. 60x40 పెట్టమన్నారు మా వాళ్ళంతా కూడా. ఒక 70 పెడతారు, చేస్తారు, చేసి సైజు పెంచితే కానీ మాకు కట్టచ్చు, విత్తలు చేయండి. ఇప్పుడు అరాకూర కళ్యాణం కుదరదు, కనీసం 30 మంది కూర్చోవడం కూడా అవకాశం లేదు ఇక్కడ. చేత 70x80 పెడతారో ముందు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా పెడతారో మీ ఇష్టం. మరి ఇష్టమేటి మీరు తక్కువ వేసి కుదించి కట్టితే మాకు వద్దు, ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలంటే 80x50 కట్టవలసిందిగా మేము అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడేమో బలనీరు వర్గాలు ఎక్కువ, ఇటు గొల్లపేట, ఇటు తెనుగులపేట, ఇటు ఎస్సీపేటను. ఏం సరిపోద్దండి? బోల్డ్ మంది వస్తారు. మా మాలోళ్ళు పెళ్ళి అంటే మీకు తెలుసు కదా, కళ్యాణ మండపం కొంచెం పెంచి కట్టండి చాలు, మాకు అంతే చాలండి బాబు. మేమేమి అడగలేదు కదా, ఆస్తి ఇమ్మని అంతస్తులు ఇమ్మని అడుగుతలేదు. ఎమ్మెల్యే గారు చెప్పాం, అందరితో చెప్పుకున్నాం, ఎమ్మెల్యే గారు బాగోలేదని లేకపోతే వెళ్దాం. కమిషనర్ చెప్పండి, కమిషనర్ రాలేదు. ఇక దళితులు అందరూ ఇక కమ్యూనిటీ వాళ్ళ కాడ నుంచుని ఉన్నామండి. కొంచెం పెద్దది కట్టండి, పెద్దది కడితే మా కోరికలు తీరుతాయి అంతే. మీరు ఏం చేసింది ఆస్తులు అంతస్తులు అడుగుతలేదండి. ఓకే కదండి, ఇక్కడ నుంచున్నాం. స్థలం కూడా స్థలం వేస్ట్ అయిపోతుంది కదండి, అదండి. ఎక్కువండి మరి అంత చిన్నదైతే ఏం సరిపోతుంది అయ్యారు మరి. అలాగైతే ఎలాగండి మరి ఓ బోల్ జనం వస్తారు, బోల్ వస్తారు, సోరకొట్ట చిన్నదండి. ఎవరు చెప్తే అలా బోల్ జనం వస్తారు, ఆఫ్ చేసేస్తామండి. మేము కట్టనివ్వండి, పెద్దదైతేనే కట్టండి, లేకపోతే మారేయండి. తలమమ్మ ఎంతలమ్మ తలం చేసి మరి ఇంకా కడుతున్నారు, ఆడలు దొడ్డుకొని కడుతున్నారు. ఆ ఆడలు దొడ్డుకొని ఎలా కడతారు, ఎలా చేస్తారు? అదేలేదండి న్యాయం, న్యాయం. మాట్లాడమే